ధన్యవాదాలు అన్నా. అప్పుడు చీమల రాణి ఇలా అంది. అన్నయ్య, మీకైతే ఈ పని చాలా సులువు. నువ్వు కూడా చలికాలం కోసం ఇప్పటినుంచి ఆహారాన్ని జమ చేసుకోవడం మంచిది. ఈసారి చాలా మంచు కురిసే సూచనలున్నాయి. నేల అస్సలు కనపడనంత విధంగా కురుస్తుందంట. అప్పుడు నువ్వు చాలా ఇబ్బంది పడతావు. సరే కాని మీ అందరూ మీ పని చూసుకోండి. నేను ఎగురుకుంటూ ఎక్కడికైనా వెళ్ళగలను. ఇక్కడ కాకపోతే వేరే ప్రదేశానికి నేనే నా ఆహారాన్ని సంపాదించుకుంటానులే. అలా చెప్పి ఆ గొల్లబామ అక్కడ్నుంచి ఎగిరిపోయింది. కొన్ని రోజుల్లోనే చీమలన్నీ చాలా ఆహారాన్ని భద్రపరిచాయి. అవన్నీ వాటి పుట్టలో కూర్చున్నాయి. అప్పుడే కొన్ని చీమలు అక్కడికి వచ్చాయి. పదండి, మీరందరూ వెంటనే ఈ పుట్టని ఖాళీ చెయ్యండి. అయ్యో, మేము చాలా కష్టపడి ఈ ఆహారాన్నంతా భద్రపరిచాము. ఇంకా ఇది మా పుట్ట. మరి మేమెందుకు వదిలి వెళ్ళాలి? చూడు, చలి చాలా విపరీతంగా ఉంది. ఇప్పుడు వెళ్ళిపోండి, లేదంటే తర్వాత వెళ్ళలేరు కూడా. ఇప్పుడు రెండు చీమల మధ్య గొడవ మొదలైంది.